4-5 years బ్యాక్ వెళ్తాయండి. ఒక రెజ్యూమ్ తీసుకుంటే కాలేజ్లో కానీ లేకపోతే వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్లో ఎవరి రెజ్యూమ్ బెటర్గా ఉంది, లేకపోతే ఎవరైనా జాబ్ ప్లేస్ అయితే ఆ రెజ్యూమ్ తీసుకొని సిమిలర్గా రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసేవాళ్ళు. ఇది ఉన్నప్పుడు ఈ ఏఐ వచ్చేసింది, ఇంకా సింప్లిఫై అవుతుంది అని చెప్పి మనం ఎందుకు కష్టపడటం రెజ్యూమ్ చేయడానికి, జాబ్ డిస్క్రిప్షన్ ఇది అని చెప్పి ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తే ఆటోమేటిక్గా రెజ్యూమ్ ChatGPT క్రియేట్ చేసేస్తుంది అనమాట. అవును. ఓకే, అది అంటే ఏమవుతుంది అంటే ChatGPT క్రియేట్ చేస్తుంది. ChatGPT ఎలా క్రియేట్ చేస్తుంది, నువ్వు ఏదైతే జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చావో దానికి మ్యాచ్ అయ్యేట్లు అది నీకన్నా 100 times ఎక్కువ థింక్ చేసి క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేట్ చేసేటప్పుడు స్కిల్ సెట్లో చాలా ఇన్డెప్త్గా ఆ పర్టికులర్ టెక్నాలజీకి కావాల్సిన స్కిల్ సెట్ ఏముంటాయో వాటన్నిటిని కూడా క్లియర్గా నీకు వచ్చు అని చెప్పి మెన్షన్ చేస్తుంది. అలా మెన్షన్ చేసినప్పుడు నువ్వు తీసుకెళ్ళి ఆ రెజ్యూమ్ని కంపెనీకి అప్లై చేస్తే ఆబ్వియస్లీ దే ఫీల్ ఎక్సలెంట్ రెజ్యూమ్ వచ్చింది, చాలా మంచి రెజ్యూమ్, మంచి స్కిల్ సెట్స్ ఉన్నాయి, ఇంటర్నల్గా కూడా చాలా బాగున్నాయి, మంచి ప్రాజెక్ట్స్ చేసా అని చెప్పి ఇమీడియట్ నీకు కాల్ వస్తుంది. కాల్ వచ్చాక ఆబ్వియస్ వాటి మీదే కదా, నీ రెజ్యూమ్లో ఏమేమి ఉన్నాయో వాటి మీద నిన్ను క్వశ్చన్స్ అడుగుతారు. ఆన్సర్ చేయగలగాలి కదా. అవును, ఆన్సర్ చేయలేం ఆబ్వియస్లీ. సో అందుకే బ్లైండ్గా ChatGPT ఇచ్చే రెజ్యూమ్స్ని యూజ్ చేయొద్దు. సో ప్రాపర్ ఫార్మెట్ వాడాలి.